నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎన్నికల వేళ పేర్ని నాని దొంగ రాజకీయాలు మొదలు పెట్టాడని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అసైన్డ్ భూముల పేరుతో దందా మొదలు పెట్టారని, అధికారుల మీద ఒత్తిడి చేస్తూ చీకటి దందా చేస్తున్నారన్నారు. పేద ప్రజలను భ్రమ పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించే నాటకానికి తెరతీయడమే కాకుండా సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ వద్దకు అధికారులను పిలిపించి ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. బదిలీ అయిన తహసీల్దార్ పేరుతో కొత్తగా స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో పట్టాలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ఎన్నికలలో పుత్రరత్నంను అందలం ఎక్కించడానికి ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. G+3 ఇల్లు పేదలకివ్వడానికి పేర్ని నానికి చేతులెందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. పేర్ని నాని పుత్రరత్నం చేస్తున్న శంకుస్థాపనలన్నీ దొంగ శంకుస్థాపనలేనన్నారు. ఎన్నికలు సమీపిస్తుంది. పేర్ని నాని గారు దొంగ రాజకీయం మొదలెడతా ఉన్నాడు. ఈరోజు బందర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ప్రజల్ని మాయ చేసే కార్యక్రమాలు. ఇది ఎన్నికలు వస్తే ఆయనకి ఇది ఒక పరిపాటిగా మారిపోతాం. ఇవాళ అసైన్డ్ భూముల పేరుతో కొత్త రాజకీయ దందాకి పేర్ని నాని గారు తెరలేపుతా ఉన్నారు. దీనికి అధికారుల్ని బెదిరిస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారి దగ్గరికి, అదే సీఎంఓ ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, సంబంధిత రెవెన్యూ అధికారులందరూ కూడా తీసుకెళ్ళి బెదిరిస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి పేర్ని నాని గారికి ఇవాళ ఎన్నికల ముందు నీ బినామీల్ని సరి చేసుకోవడం కోసం ఇవాళ అధికారుల మీద ఒత్తిడి చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓలందరినీ కూర్చోబెట్టి కంప్యూటర్లు పెట్టి ఒక చీకటి దందా చేస్తా ఉన్నాడు పేర్ని నాని గారు. బందర్ భూముల మీద ఒక చీకటి దందా చేస్తూ ఆల్రెడీ ఇప్పుడు కోర్టులు దండుకున్నాడు. ఇప్పుడు బినామీ పేర్లతో మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పిన అధికారులకు అనేక సార్లు మేము ఫిర్యాదు చేశాం. దానికి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి కానీ, ల్యాండ్ని అలాట్ చేసే విషయంలో కానీ దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం చేయకపోతే అధికారులు ఇదివరకులాగా సస్పెన్షన్సో లేకపోతే రేపేదో చేసుకుని బయటికి రావచ్చని అనుకుంటా ఉన్నారేమో. రేపు రాబోయే కాలంలో తప్పు చేసినటువంటి అధికారులకి జీవితాంతం బాధపడే శిక్షలు పడతాయి. తప్పు చేయొద్దు, నీతిగా నిజాయితీగా మీరు పనిచేయండి. అంతే తప్ప రాజకీయాల కోసమో లేకపోతే మీ పోస్టింగ్ల కోసమో లేకపోతే మీ కమిషన్ల కోసం మీరు కక్కుర్తి పడితే మీ తరతరాలకి మీరే బాధ్యులు అవుతారనే విషయాన్ని చెప్తా ఉన్నా. ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులకి మీరు కొమ్ములు కాస్తే మీ జీవితాలే ఇవాళ ఏమైపోతే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రజల్ని మీరు ఎన్నికల ముందు మభ్యపెడతారా? ఎన్నికల్లో ఈ భూములన్నింటినీ చూపించి ఏదో ఓట్లు దండుకోవాలని చూస్తారా? ఇదిగో ఇవాళ నేషనల్ కాలేజ్ దగ్గర పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ఏంటండి? నాకు తెలిసి నేను ఇది ఎప్పుడు చూడలే. SF నెంబర్ అంట. స్ట్రీట్ ఫీల్డ్ నెంబర్ ఇచ్చి స్ట్రీట్ ఫీల్డ్లో హద్దులు ఇచ్చి పట్టాలు ఇస్తా ఉన్నారంటే ఇది దగా కాదా, మోసం కాదా? దీనికి సంతకాలు పెట్టినటువంటి తహసీల్దార్ ఎవరైనా సునీల్ బాబు. ఇది లోగడ కాదు, ఇప్పుడు ప్రెసెంట్ నిన్న తీసుకెళ్ళి ఇచ్చారండి. ఇది సునీల్ బాబు అన్న అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు? దాదాపు 1.5-2 సంవత్సరాల క్రితం బందర్ నుంచి వెళ్ళిపోయినటువంటి తహసీల్దార్తో దొంగ సంతకాలు పెట్టించి ఇవాళ స్ట్రీట్ ఫీల్డ్ పని పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు ఎక్కడన్నా RS నెంబర్ ఉంటుంది, సర్వే నెంబర్లు ఉంటాయి. ఈ రకంగా స్ట్రీట్ ఫీల్డ్ నెంబర్స్ అనేది నేను ఎప్పుడు వినలే. ఒక కొత్త మాయకి ఇంత దిగజారుతారా? చిచ్చి, కొడుకుని అందలం ఎక్కించాలని ఇంత దిగజారాలా పేర్ని నాని గారు? గతంలో అనేక సార్లు మీరు మోసం చేశారు, దగా చేశారు.
కరగ్రహారంలో భూములు అని చెప్పి 2009లో అప్పులు చేసి కట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు. +3 ఇళ్ళు 6400 ఇళ్ళు మేము నిర్మాణం చేసి 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాళ వరకు మీకు ఆ ఇళ్ళు ఇస్తాక మనసు రావటం లేదే. ఎందుకు ఇలాంటి దొంగ నాటకాలు ఆడతారు? ఇది ఎప్పటికైనా ఉసురు తగులుతుంది. ప్రజలను మోసం చేయకూడదు. ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైతే ఖచ్చితంగా ఎప్పటికీ పట్టాలు రానటువంటి భూముల్లో ఇల్లు వేసుకోండి అని చెప్పి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి దందా. అనేక సార్లు కలెక్టర్ గారికి చెప్పా, అసలు వీళ్ళు కలెక్టర్లా లేకపోతే వాళ్ళకి తాబీదారులా నాకు అర్థం కావట్లే. ఇవాళ 3 స్తంభాల సెంటర్లో మడుగు పోరంబోకులో అమాయక ప్రజల్ని మోసం చేసి షెడ్లు వేయిస్తా ఉన్నాడు పేర్నాని గారు. ఇవాళ మీరు మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పగలరా వాటికి పట్టాలు వస్తాయని? బహిరంగంగా నేను సిద్ధం. మీరు వచ్చి కోనేరు సెంటర్లో మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి మీరు చెప్పగలరా వాటికి పట్టాలు వస్తాయని? ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? ఓట్ల కోసం ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఉందా? గుమ్మటాల చెరువులో నరసింహస్వామి గుడి పక్కన ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి నేను అనేక సార్లు ఫిర్యాదు చేశాను. అనేక సార్లు మా వాళ్ళు ఫిర్యాదు చేశారు. కమిషనర్ గారికి చెప్పాం, టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పాం. నిమ్మకు నీరెత్తినట్లు మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తులుగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వ స్థలాల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. ఇవాళ చెరువులు, పోరంబోకులు మొత్తం కూడా ఇలా ఆక్రమణ చేసుకుంటూ పోతే రేపు అసలు సామాన్యుడికి జీవనానికి, పర్యావరణానికి దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఇంత ఘోరం చేస్తూ ఇంకా మభ్యపెట్టాలనే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పేర్నాని గారు ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ముడా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ సంస్థను మేము ఏర్పాటు చేశాం. ఈ ముడా సంస్థకి ఆ రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 200 కోట్ల రూపాయలు ఆ రోజున రుణం కింద తీసుకొచ్చి రైతాంగానికి 25 లక్షల రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇప్పించి ఆ రోజున పోర్టు పనులకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు మిగిలినటువంటి డబ్బులు తర్వాత ఏదేదో మాయ చేశారులే అనుకోండి, ఇంకా మిగిలినవి దాదాపు 18 కోట్లు మిగిలితే ముడాకు సంబంధించినటువంటి 18 కోట్ల రూపాయల నిధుల్ని ఇవాళ సీఎం గారు ఇచ్చారని చెప్పి దొంగ మాటలు చెప్తూ ఇవాళ శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాడు. ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్కి 15 రోజుల ముందు. 5 సంవత్సరాలు చేతకాల మీకు గాజులు తోడు కూర్చున్నారు మీరు, తండ్రి కొడుకులు ఇద్దరు. తండ్రి ఏమనంటే మొత్తం రాష్ట్రాన్ని లేకపోతే ఏదోదో చెప్తారు. కొడుకు చూస్తే సీఎం గారు నన్ను మెచ్చి ఒక రాజ్యాంగత శక్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏరి కోరి నన్ను వరించారని చెప్పి చెప్తున్నటువంటి సోకాల్డ్ పేర్నాని గారు కుమార్, ₹1 మీరు తీసుకురాపోయారే? ఈ 5 సంవత్సరాలు ఒక గ్రాంట్ కానీ, ఈ 5 సంవత్సరాలు పలానా అభివృద్ధి కార్యక్రమానికి కానీ ఒక్క పైసా అన్నా మీరు మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకురాగలిగారా? లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకురాగలిగారా? ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి కానీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి కానీ, లేకపోతే R&B డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇవాళ అవన్నీ ఏమీ తీసుకురావడం చేతకాక దద్దమ్మలుగా ఉన్న మీరు మేము తెచ్చినటువంటి డబ్బులు, గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల ముందు మేము తెచ్చినటువంటి డబ్బుల్ని ఆ రోజున ఆ పనులన్నీ క్యాన్సిల్ చేసి దాంతో రోడ్లు వేస్తున్నట్టుగా నటించి ఎన్నికల్లో లబ్ధి పొందారు. మీ 5 సంవత్సరాల్లో మేము తెచ్చామని బహిరంగ చర్చకి పేర్నాని గారు సిద్ధమా? బందర్ అభివృద్ధికి నేను ఇదిగో ఈ ఫండ్స్ తీసుకొచ్చానని చెప్పగలరా? ఇవాళ 18 కోట్ల రూపాయలని మీ ఇష్టారాజ్యంగా, టెండర్లు ఉండవు, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, అదేమి ఉండదు. ముడా సంస్థకు సంబంధించినటువంటి డబ్బులు రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తూ ఉంది. ఇవాళ ఆ రోజున మేము స్థలం కేటాయింపు చేయించాం.
ముడా బిల్డింగ్ నిర్మాణం చేయడానికి దానికి అప్రూవల్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అందుట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆ రోజున ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ టెక్నీషియన్స్ కానీ 35 మందిని తొలగించాడు. 35 మంది రోడ్డును పడేసినటువంటి చరిత్ర పేర్ని నాని గారు. ఆ ముడా సంస్థ ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ టూరిజంకి, మచిలీపట్నం అభివృద్ధికి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కొంతమంది ఇన్వెస్టర్స్ ఆ రోజున వచ్చినటువంటి పరిస్థితులు మేము ఆ రోజున బందరు అభివృద్ధి చేయడానికి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ సంస్థను మేము ఏర్పాటు చేశాం. ఇవాళ దాన్ని ఎంటిక ప్రాంత నిధులు 5 సంవత్సరాలు 5 బడ్జెట్లు పెట్టారు. ఒక్క పైసా మీరు తీసుకురాపలేరు ముడాకి. మేము తెచ్చిన డబ్బులతో ఇవాళ మీరేదో అభివృద్ధి చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నారు. ఇది నటన. రమ్మనండి. వాడపాలెం రోడ్డు ఏమైంది? చిన్నాపురం నుంచి ఏదైతే మనం ఉల్లిపాలెం బ్రిడ్జ్ వరకు పనుల కోసం ఆ రోజున 30 కోట్ల దగ్గర మేము శాంక్షన్ చేయించాం. 32 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపిస్తే ఏమైంది వాళ్ళ రోడ్డు? కాంట్రాక్టర్ పారిపోయాడు. మీ సర్పంచ్ని నేను ఇంకెవరో సోకాళ్ళు పక్కన ఉన్నటువంటి చెంచాలను పిలిపించుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటాడు. మళ్ళీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి? రోడ్లు వేయాల, నటిస్తూ ఉన్నారు. పార్కు ఆ రోజున మరి శ్రీలక్ష్మి గారికి తండ్రి గారి పేరు మీద మీకు పార్కు పెట్టాలి, ఆవిడ డబ్బులు ఇస్తుందని మీకు ఆలోచన ఉంది. కొనకళ్ళ గణపతి గారి పేరు మీద ఆ రోజున మున్సిపాలిటీలో తీర్మానం చేసినటువంటి పార్క్నే మీకు చేయాలనిపించిందా? ఇంకెన్ని పార్కులు ఉన్నాయి బందర్లో? బందర్లో అనేక పార్కులు ఉన్నాయి. ఆ పార్కు పేరు పెట్టించండి. ఆ పార్కుకి ఆయన పేరు పెడతారు, ఆయన ముత్తాత పేరు పెడతారు, పెట్టుకోమనండి. అభివృద్ధి చేసి చూపించమనండి. కేవలం ఈ నిధుల్ని దారి మళ్ళించుకోవడం కోసం, ఆవిడికి ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రమే ఆ పేరు మార్చి ఆ రోజున గణపతి గారంటే ఒక ప్రత్యేకత ఉంది. కొనకళ్ళ నారాయణరావు గారి తండ్రి గారి పేరు అంటే ఆయన పేరున పెట్టినటువంటి పార్క్ని ఇచ్చేసాం. ఏం చేశారు? బ్రహ్మపురంలో మీరు కక్కుర్తికే ఒక పసిబిడ్డ, 6 సంవత్సరాల పసిబిడ్డ, నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. గేటు కింద పడి చనిపోవడం అంటే, ఆ గేటు ఊడిపోయి పడిపోతే, ఆ బిడ్డ చనిపోతే ఏం చేస్తూ ఉంది? మున్సిపల్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ సోకాళ్ళ పేరు నాని గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు చెప్తా ఉన్నారు కదా ప్రభుత్వ నిర్లక్ష్యం కదా ఎక్కడన్నా జరిగితే విశాఖపట్నంలో 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ బిడ్డకి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని నేను అడుగుతా ఉన్నా. విశాఖపట్నంలో ప్రైవేట్ సంస్థలో గ్యాస్ లీక్ అయితే 25 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మీరు, ఇప్పించినటువంటి మీరు, మీ తప్పిదాల వల్ల గేటు పడి చనిపోయినటువంటి ఆ బిడ్డకి ఒక్క పైసా అన్న మీరు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరం లేకుండా ఇవాళ మీరు రోడ్ల మీద తిరుగుతూ మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చూస్తే అది సాధ్యం కాదు. పేరు నాన్న గారు గుర్తుపెట్టుకోండి. తిరుగుతాం, ఇంటింటికి తిరుగుతాం, ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తాం. యువతని, మహిళని, అన్ని సామాజిక వర్గాల్ని మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపిస్తాం. నిన్న వెళ్ళాం ఎనిమిదో డివిజన్లో. 5 సంవత్సరాల క్రితం మేము అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించాం. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీకి ఒక రివిట్మెంట్ వాల్ కొద్దిగా హైట్ లేపడం కోసం ఆ రోజున డబ్బులు కూడా ఏర్పాటు చేసి పనులు స్టార్ట్ చేశాం. 5 ఏళ్లుగా కనీసం ఆ వైపు చూడలేదు. కార్లు పడిపోయి ఆడబిడ్డలు ట్రైన్లో పడిపోయినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ వచ్చి ఎన్నికల ముందు షో చేస్తా ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళి నిన్న శంకుస్థాపన అంట, ముడా డబ్బులతో శంకుస్థాపన. ఏమైపోయింది మున్సిపాలిటీ ఫండ్స్? ఏమైపోయినాయి? డ్రైనేజీలు 100 కోట్లు తీసుకొచ్చాం. ఏమైపోయినాయి డ్రైనేజీలు? నరక కూపంగా ఉన్నది బందరంతా కూడా. ఎక్కడ చూసినా దోమలు. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. మీరు మభ్యపెట్టి మోసం చేసి చేయాలని ప్రయత్నం చేస్తే జరగనివ్వం, ఖచ్చితంగా జరగనివ్వం. నేను ప్రజలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా. రేపు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి విధానంతో అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలకి అసైన్ భూముల విషయంలో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి పట్టాలు ఇచ్చే విధంగా ఖచ్చితంగా గ్రామ సభలు పెట్టి, గ్రామ సభల ద్వారా ఆ గ్రామ పెద్దల ఆమోదంతోనే ఆ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా నిరుపేదల ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకి G+3 ఇళ్లలో అర్హులందరూ కూడా ఇస్తాం.
వచ్చిన 3 నెలల్లోనే గృహప్రవేశాలు చేపించి సకల వసతులు ఏర్పాటు చేసి 3 నెలల్లో గృహప్రవేశాలు చేపిస్తాం. ఎవరైతే ఇళ్ల స్థలాలు లేవో లేదంటే ఇప్పుడు కరగ్రహారంలో శాంక్షన్ ఇల్లు స్టార్ట్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల భూమితో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తుందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ప్రత్యేక నిధులు, డ్రైనేజీలకు కావాల్సినటువంటి ప్రత్యేక నిధులు, గ్రామాన ఇవ్వాల్సినటువంటి ఇంటింటికి కుళాయి, ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జనసేన ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేస్తాం. ఇంటింటికి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఇంటికి ఇవాళ పంపులు కూడా మోసం చేస్తాం. మళ్ళీ బయలుదేరారు, పైప్ లైన్లు వేస్తా ఉన్నారు, మోసం చేస్తారు. 5 ఏళ్ళు ఏమైంది? మభ్య పడతా, ట్యాంక్ లేదు, పైపులు వేస్తే నీళ్ళు వచ్చేస్తాయా? ఇప్పుడు అక్కడ వచ్చే నీళ్ళనే అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కొత్త కనెక్షన్లు వేసి మోసం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 4 ఏళ్ళకి ఆల్రెడీ ఇంటికి ఓ పంపు ఉంది, 4 ఏళ్ళకి ఓ పంపు ఉంది, మళ్ళీ కొత్త పంపులు ఇస్తున్నామని చెప్పి మోసం చేస్తారు. కరగ్రహారంలో నేను వెళ్తే వాళ్ళ సమస్య చెప్తా ఉన్నారు.